ఆడు పాపం అంటే లేడు ఉసురు అంటే లేడు 2 గాళ్ళు అందుకొని గుంజుకపోతాడు ఓడు 2 రెక్కలు అందుకొని గుంజుకపోతాడు 12 మంది పేరగాలని కోటల్లో వేసి రవ్వా 12 మంది పేరగాలని వంగ పెట్టి జిట్టేవి కంప ఎన్ని మీద పెట్టి సలపమండి ఎత్తి రవ్వా అంటే పేరగల్లో పేరగల్లో పగడాలు పోతే పాయే మనల్ని వదిలిపెడితే మన పట్టం మనం పోతుము సింగపూ పాలన పాడుగాను ఆ నీళ్లు మునిగిపోను అని కొంప గాలిపోను కోటలు లేచినోడు కాకపాయే చిట్టే కంప మన ఎన్ని మీద కొడితే ముళ్ళు గుచ్చిన కాడ మనం కట్టం చేసిన వాళ్ళం కాకపోతే శిర రక్తం మన చిల్లారి పాడుతాంది ఒక్కడు కొట్టేటైనా అర్థం నా తిరిగి గాంధర్వులు నచ్చినాయి అని శివరాజు మరిన వాడి శివరాజు కాళ్ళు పట్టిన శివరాజు శివరాజు 2 పాదాలు పట్టి అయ్యా ఇది సిగుర్తి పట్టమైన కానీ ముళ్ళు అమ్ముకుంటే సిగుర్తి పట్ట వస్తే సింగపూపాల మహారాజు పుల్ల దెబ్బలు కొట్టిను ముత్యాలు వజ్రాలు గుంటుకొని కోటల్లో వేసుకొని చిట్టుడు కప్ప కొట్టి మమ్మల్ని కానీ చుట్టేడు కోటల లోపల అద్దపు రాత్రి కలిగి గాంధర్ వెళ్ళ బసవన్న కట్టి ఉరికని వెళ్ళ బాలుడు శరపురి ఈకని వెళ్ళ ఉరికి వచ్చి నా మరుగున వాడి నా కాళ్ళు పట్టుకొని అయ్యా సత్తో నీ బాంచెను మేము ముత్యాలు అమ్ముకుంటేలో పగడాలు అమ్ముకుంటేలో సిగురితి పట్ట వస్తే సింగిపూ పారుడంట మా ముత్యాలిక్కున్నాడు మా పగడాలు ఇప్పుకొని మా ఈ పంత వలగొట్టి జిట్రే కంప పెట్టిండు ఎత్తేసుకొని వచ్చి అయ్యా నీ బాధ్యత మీరు ఎవరున్నారో మీ కాళ్ళు పట్టుకున్నా మనం కాపాడమని అంటాను
మీ రాజ్యం ఎక్కడుంది, దేశం ఎక్కడున్నదని రవరాజు శివేంద్రాలు అంటా ఉన్నాడేరా. భార్య సీత వచ్చిన బేరగల్లైన ఆకలితో వచ్చినట్టున్నారని ఆనాడైనా చూడు, ఈనాడైనా గొల్లకులమైన కుండాలన్నం లేకున్నా అని నా కొడుకులు నా దగ్గరకు వచ్చి రచ్చగాడు బిచ్చగాడు ఓ బ్రాహ్మ భార్య సీత అన్నం పెట్టమన్న వారికి చూసిన ఉడుకుడు కన్నం తీసుకొచ్చి బోగిల ముచ్చం బేరగల్ల పెడితే అన్నం తిన్న బేరగల్ల అసలు రుచాలు కోరుకోవాలి. అగో సల్లగారి కదా ఆయన బేరగల్లకు చిన్నగా పానం వచ్చి అయ్యో ఇళ్ళ కథ ఇటు వాలంగా ఉన్నదేనా, శ్రీమతిరాజు కథ ఈడ ఉన్నదేనా. మరి సింగిభూపాలుడు పొద్దున లేచిండు, లంజ కొడుకులు బేరగాళ్ళు ఉన్నారా సచ్చిర్రా, బేరగాళ్ళ దగ్గర పోతాను అనుకోని ఆడు ఆవిడకొక్క జంగునా ఎత్తాడేనా, ఆవిడకొక్క జంగునా కోట తలుపులు తీసిన రాజా రాజా, కోట తలుపులు తీసిన కోట తలుపులు తీస్తమైన గాని ఒక్క బేరగాడు లేడవ్వా. వాళ్ళు ఎత్తిన బండలు ఎత్తేసుకొని బేరగాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయిర్రో. ఎక్కడ వేరు గడికోట్లకు వచ్చినాం అయ్యా. గడికోట తలుపులు తీస్తే ఈ సుంకరోలు వాళ్ళు ముచ్చం బేరగారు లేరు, ఎత్తిన జీ ట్రైన్ కంపలు ఎత్తేసుకోరు, ఈ సల్ప మండలు ఎత్తేసుకోరు. మరి ఎటు వేరు అద్దబరత్తర మాకు కూడా తెలియదు. సుంకరులను సంపి పారెత్తారు అనుకున్న లంజ ఉడుకులు వాళ్ళైన ముచ్చం బేరగాళ్ళు ఎక్కడ వేయరో బేరగాళ్ళనైనా పానానని వదిలిపెట్ట బేరగాళ్ళ గురించి రాజ్యాలని తిరుగుతాని ఓ రామికిలి గుట్ట మొత్తం తిరుగుతాని ఆ గుట్ట అంతా ఎక్కి దునుకుతాని ఆడు ఏ బండ సాటుకున్నా, ఏ గొంజల నక్కినా, ఏ బండల నక్కినా గాని, ఏ చెరువుతూర నక్కినా గాని అన్ని వదిలిపెట్ట తీసుకొచ్చి పండ పెట్టుకోవస్తా నిన్నే. ఆక్సిలోనాయుడు ఎప్పుడు చెప్పినాడు చెప్పిన వాళ్ళే ఈ సుంకర వాళ్ళు లేచిర్రు. మరి ఎక్కడెక్కడ మరి ఆడాళ్ళు ఉన్నారా, అంతాళ్ళు ఉన్నారా, జాడ పడతారా, ముగ్గురు సుంకర వాళ్ళు దిగ్గులు లేచి జాడలేతి ఇరవట్ట పట్టిరో. దేవాదేవో తీరాలచ్చే కూడా దేవాదేవో తీరాలచ్చే కూడా ముంగి మేడలో వాళ్ళు తోటినారా గలి గలి దేవదేవో దిరాల చెవరియా జోగమయ్యా మంచి సుగ్రహరియా బామతోటి మరి గట్టిరా చెవరియా జోగమయ్యా మంచి సుగ్రహరియా జోగమయ్యో మంచి సుగ్రహరియా సుంకర వాళ్ళైనా కానీ కంచన్ని వాడు కనదోలు
తిరుక్కుంటా బామ్మని వాడ తిరుక్కుంటా చాలా వాడ తిరుక్కుంటా అయినా కానీ శివది రాజు మేడకి వచ్చినారు అవి తింటారేనా అది గుణగా మా ఇళ్ళ గడికి సుంకరి వాళ్ళే వచ్చినారా అయ్యా దండవయ్యా పదివేల నీకో దండమేనా తిరిగినారా అంగి దండమే పెట్టినారా ఏమే కట్టము నీకు వచ్చినారా నీకు ఏమయ్యా పత్తి నీకు వచ్చినారా రోజునాటి ఎండలలోన నువ్వు రోజు పెయ్యి నువ్వు వచ్చినావు ఏం పని పడ్డది ఏం కట్ట వచ్చింది ఏం వచ్చిందిరా బిడ్డ ఏమయ్యా మీకు తిండి లేకలేదు కట్టవత పట్టలేక పిట్టవత సొమ్ము లేక నీ దగ్గర రాలేదు ముత్యం బేరగాలు పగడ బేరగాళ్ళు మా రాజాతి రాజు గడ ఇళ్ళల్లా వాళ్ళ ముత్య బేరగాళ్ళ మేము అక్కడ ఉంచితే అర్ధరాత్రి వెళ్ళొచ్చి నీ దగ్గర ఉన్నారు మీ దగ్గర ఉన్నారు మరి బేరగాళ్ళు చూపెట్టి పట్టి పట్టుకోవద్దాం గుంజుకపోతే ఏడున్నారు దొంగ లంచ ఉడుకులు వాళ్ళు కోటలు దాటిపోయారు నా దగ్గర మరగల బేరాలు మరి సింగభూపాలను మమ్మల్ని కొంచెం అయితే చంపి పారేసి మమ్మల్ని అయితే ఇప్పుడు చెప్పు మొన్న అయ్యారు అప్పుడు అయిలేకాకి ఇంటికాడ దేవింది మళ్ళీ 2 పూటలు ఐకేపి ఇప్పుడు మళ్ళా పోతాడు బండి మీద ఫోన్ చేసినాడు చోజనా అన్నాడు నేను ఆయన చూసి తాత అన్నా చోజనా వారికి తాత మన వాళ్ళకి కళ్ళు తాగినాము నీకు అయిన బేరగాళ్ళు ఉంటే మా రాదు పట్టి చేతికి ఏమన్నాడు వాళ్ళు వారి బిడ్డ నా పక్కలే ఉన్నారా బేరగాళ్ళు దెబ్బలు మరి కొట్టినాడు రా సుంకరవాడ నా పక్కన ఉన్నాడు ముత్యం బేడగాళ్ళు ఉన్నారు కానీ మీ రాజునైనా గాని ముత్యాలు గుంజుకుని వజ్రాలు గుంజుకుని ఒక దెబ్బలు కొట్టినట్టని గాని ముత్యంగా గల పగడం పెరగాలని పట్టి చేతికి మీ రాజు చెప్పుకోపోయి రాజు శివంతిరాజు ఏమన్నాడమ్మా ఏమైనా సుంకరవాడా ఎత్తి వచ్చిన బిచ్చగాళ్ళ మట్టుకొని మీ రాజు కొట్టుడు కాదు రమ్మతానం కాదు ముత్యాలు కూడా మీ రాజు 3000 యుద్ధం పట్టుకొని రాను ఆడాని మీ రాజు 10,000 యుద్ధం కట్టుకొని రమ్మన్న వాళ్ళే సుంకరి వాళ్ళు రా నాయన ఏ తీరు రావట్టిది రామ రామ కోదండ రామ కోదండ
అయ్యా దండ అయ్యా గొల్ల రాజా రానోరా కొండోరా అయ్యా సెలవనాయన నువ్వు సత్యనాశంగా అరే బిడ్డ అయ్యయ్యో ఏడుగురైన సుంకరి వాళ్ళ మా పప్పు అంత వరిగింది చూడు మా పీ ఏడుగురి సుంకరి వాళ్ళ దండం పెట్టే వారికి అయ్యయ్యో సుంకరి వాడు ఏమి ఆపద వచ్చింది ఏమి కట్టం వచ్చిందిరా ఏమన్నాడు కదా గొల్లాయన ఏమన్నాడు ఏమన్నాడు అంటే అక్కడ ఇది ఊరంతా తిరిగినాం తిరిగి గొల్లరాజు దగ్గర వేను ఆ సోల్పు చింతల కాడ సోనాల బాయి కాడ అంటే టికాన పెట్టిండు కదా అక్కడ దాకా వేను వేవారికి ఏంది ఆ రాజు దగ్గర వేస్తే దండం పెట్టాం ఇవి ముచ్చం పెరగాలి నాగరే ఉన్నాను అని చెప్పాడు చెప్పినాక పట్టి చేతికి మేము అన్నాం పట్టి చేతికి పక్కల భార్యను పట్టించినట్టు అన్నాడు ఆ మాట అనేమన్నాడు మా రాజు తీసుకురమ్మన్నాడు అయ్యా పట్టి చేతికి ఏమన్నావు ముచ్చారి మీ రాజు 3000 దండు కట్టుకొని వాడాలి మీ రాజుకు 10,000 దండు కట్టుకొని నా భార్యను నన్ను చంపి ఈ ముచ్చం మీరాల మట్టుకపోమ్మన్నాడు అయ్యా ఎడ్డి గొల్లరాజు గుడ్డి గొల్లరాజు ఏరకపోతే ముట్టి కడగని ఏదవరాజు అనుకున్నా ఆడు మన్ని వీడు కొట్టుకొని వచ్చిన గొల్లోనికి గంత మాయ ఉన్నదా ఆనికి గంత కళ్ళ కావరన మదన మస్తిన గంత మాట అన్నడా ముత్యానికి రాజు రా 3 లక్షల దండుని కట్టినాడు పగడానికి సింగు భూపాలుడు 10 లక్షల దండు కట్టినాడు దండుదలని కట్టుకున్నాడు సింగి భూపాలుడు 7 లక్షల దండు కట్టినాడు దండు దళం కట్టాను దండుదలం కట్టుకొని రాజు చూసిన సింగు పాలుడు ఎట్లా పోతానే దండు అయిన మయ్య మయ్య దండు రా రాజా రాజా మయ్య మయ్య దండు రా రాజా రాజా మయ్య మయ్య దండు మోదాలు పెట్టేనా దండు నేనా మోదాలు పెట్టేనా మోదాలు పెట్టుకుంటూ దండు నేనా మోదాలు పెట్టుకుంటా గుర్రాల బండి రాజా రాజా గుర్రాల బండి ఎరువుల దండు ఎరువుల దండు అయ్యా దండల వద్దన ఉన్నదేనా దండల వద్దన చూడు నాయన దండు తలమైన కానీ మొదలరాజు శివేంద్రరాజు దగ్గర రాని వస్తండి అగో దండు సప్పుడైనా కానీ శివేంద్రరాజు కళ్ళ చూసిండే అగ చూడు అయినా కానీ దండు తల మధ్య పక్కన నిద్ర పోతాంది మరి సింగభూపాలు చూసిన సుంకరోని రానదోలిందయ్యా దండమయ్య రాజులాల రాజులా దండమయ్య రాజులాల అయ్యా 10,000 దండమో రాజులాల 10,000 దండమో రాజవరియా ఏం పనికి వచ్చినావు కదా అయ్యా నువ్వైనా ఆ రోజు పట్టి బేరాలని చేతి ఇయ్యమన్నా పక్కలున్న భార్యను పట్టించినారు ఇదమైతది అరే మీ సింగి భూపాలుడు ఆడు తల్లని పుట్టినోడైతే బండి కార్యం ఉన్నోడైతే ముత్యానికి దండు 3,000 దండుని కట్టుకోమన్నాడు పగడానికైనా కానీ సింగి భూపాలుడు 10 లక్షల దండుని కట్టుకొని దండు దళం కట్టుకొని నా మీదకి ఇజ్జానికి రమ్మంటే కట్టుకొని వచ్చిండు కదా దండు దళాన్ని కట్టుకొని సింగి భూపాల మహారాజు వచ్చిండ దిండి మీద
దిండు దీపాల మిండు కాజు మీద కాజనమంత కాస పెట్టి ధనలు ఇళ్ళ బయటికి రానవచ్చినని గాని బామా సీతమ్మ నా తండ్రు మీదకే భార్య రాజా నువ్వు దండతల మీదికైనా సెలవులు పెట్టమంటున్నావా అయ్యో దండతల మీదకి సెలవులు పెట్టావంటే నా దాసిమతి రాజా మన కొడుకు కూనల గుడ్డున్నాడు వాళ్ళ పాపున్నాడు మన బిడ్డ నా చిరిగిలి పోలింగమ్మ చిన్న పోలి ఉన్నది వచ్చిన ముత్యం బేరగల్లనైనా బేరగల్లని చేతికిచ్చి వాళ్ళకు బుద్ధిలు అద్దరు చెప్పి ఇడిచిపెట్టామని చెప్పు పొమ్మ అంటే రాజు సిమెతి రాజు ఏమంటాడు ఆడి దాని మాటలు ఇళ్ళల్లో మూట గోడ పెట్టినట్టు మొగడు తలుచుకుంటే దడి పెట్టినట్టు పేరు కొట్టి పెక్క కొట్టి పోయినా కానీ శివగా చూసిన సిమెతి రాజు దింకపోయింది అన్న పేరు వస్తదేనా బ్రహ్మస్య సీత మనకైనా కానీ ఆయుధము మరి దీవిచ్చి ఆయుధం నా చేతులు పెడితే నీ ఇజ్జాన్ని పోతానని సింగపూపు సిమెతి రాజు నువ్వు ఒక దీవిచ్చి వాద్యం చేతిలో పెడితే దండ పగబారి దండ వచ్చింది బాబా పక్కన దిగిందే బామతోటి కానీ వాద్యం దీవిచ్చి చేతిలో పెట్టించుకొని ఆయన చేతబట్టి ఏమంటుంది నా దాసిమతి రాజా అద్దన్న పోతాను పొమ్మన్న పోతాను పగవారి వస్తం కింద కావాలి నీదో కష్టం మీద కావాలి మళ్ళీ నా ఇంటికి రమ్మని దీవెని పెట్టి సిమెతి రాజు ఏం చేస్తా ఉన్నాడు వదిలిపెట్టిండు భూమిని చెనలేసినాడు అతను వెళ్ళిపోయినాడు సిమెతి రాజు దొరికిండు ఎవడు చేసినాడు మామందు చెప్పిన మగవాడు లేకుండా తప్పినాడే ఏడాది వెనుక గేడాలుగులు పెట్టినాడే దండు దాలని చంపిండు అరే ముందర గట్ట మగ చిన్నవాడు లేదని వెనుకకు ఏడాది ఏనాడు పెట్టినాడే సింగు
బాల మహారాజు కళ్ళ చూసిండు. దండు దళాన్ని చంపిండు, మరివైన గుద్దు గుర్రాన్ని చంపిండు, తన్ని కేనిగని చంపిండు, సింగి భూపాలమైన కానీ చూసినవా అని కత్తి తప్పించిండు, అని కత్తి తప్పించిండు, అని ఇల్టం తప్పించిండు, అని బాణం తప్పించిండు. ఈయన తల్లేడి చిరియత్తులని చేత చంపడానికి ఎడవకాలు గోరుతోటి ఎగేసిండు ఆడికి. తల్లేడు సిరియత్తులు పారేసిండేనా, తల్లేడు సిరియత్తు తగనడికినాడే, దొక్క కుడికేసి కుడి దొక్క ఎనవకేసి సింగుపల మహారాజు నతం చేసిండే. ఇంతమందిని చంపిన వాళ్ళ కంటి కోస కాలు కోస నాకు తలగాలనుకున్నాడు. చిలకల మరి కడనైనా గాని శివనందుడు అయ్యిండేనా రామరా. చిలకల మరి కాడికి వచ్చిండు దండదళాన్ని చంపి. వచ్చినోడు బాగా కళ్ళ చూసిండు. అరే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి కొత్తగా నీళ్లు పోసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి అయినా కానీ వాళ్ళు కడుపు తోటి కొంతమంది ఉండవచ్చు. ఇలా దండు దళాన్ని చంపిన ఇలా చిల దండుని రాండగా మొత్తం నాశనం చేసి పారి. అందరూ భార్యలు ఉండబోది తాను ఉండాలి, నా భార్య ముత్తెత్తాద ఉండన్నా. మరి ముత్యమలేముంది పగడమలేముంది అనుకోని ఓ ముత్యం కోసి చూసిండు. అలా లత్తును లాసు వెళ్ళింది. పగడం కోసి చూసిండు. పగడానికైనా కానీ ముత్యమంతా నీరు వెళ్ళినది. అరే అలా కంటి కోస అలా కాలు కోస నాకు తలిగిపోవని అనుకోని ఈయన నా బతుకుండద్దు అనుకున్నాడేనా. చేతులున్న శనరాజ్యం ఎగేసినాడు. 7 వైనాల పెట్టు శనరాజ్యం వదిలేసేనే వచ్చే కత్తికైనా గాని ఎదురుకొచ్చే సాప్తైనా గాని శివద్రాజు డొక్కు బుద్ధి చిలకల మరి కాడ శివనందుడైండు. రమరాజు చూడవరా శివద్రాజే శివద్రాజు చచ్చిపోయే వారిగా చూడనవ్వా. అమ్మవారు సీత చూసింది, నా భర్త ఇజ్జాని వెండి అత్తలేడు అనుకోని. అమ్మవారు సీత చూసినవా చిన్నగైనా గాని కొడుకు కలిమరాజు చెప్పినాదా. ఓ కొడుక కలిమ రాజా మన బాబు ఇజ్జాని వెయ్యిండ్రా, మీ బాబు అత్తలేడు, ఇక అల్లలైతేనే పగలైతేనే ఇడికి పోయినా కానీ చూసిన పొద్దు గుట్ల పడుతుంది మరి. రమరాజు కలిమల రాజు రాన్నయ్యా, తండ్రి వట్టి జాడలు కొడుకు ఎట్లా పడతా ఉన్నాడో. ఓ బాపా శివంతి రాజా అద్దు అద్దు అనుకోది జానికి పోతివి, నీకేమన్నా అయిందనుకో నా తల్లి సీత బతకది, నా చెల్లె తిరిగిన పోయిలమ్మ చిన్నది ఉన్నది, ఏమి తెలవని నేను పిల్లగానే ఉన్నాను అనుకోని. ఆ చిన్ని పిల్లడైనా తన బయలో వెళ్ళినా మమ్మల్ని ఏడిళ్ళ పిల్లి కూరలు చేసిపోయిన మారా, నువ్వు ఏడైనా బాబు అంటాడు చూడు. దండు దళమైన కానీ ఇంకా వలగింది, ఎవరు పడి చచ్చిపోతే ఈగలు పరిగిస్తాడు, నా బాబు కనబడలేకపోయానంటాడు. అయ్యా దండోరా బాలుడో చెత్తడో రికార్డుకి వచ్చేవారికి శివంతి రాజు అయిన కానీ చూసినబ్బా చూసిన నోరు చూసినట్టుంది, చాపిన కళ్ళు చాపినట్టున్నాయి, 2 జీవత్తలు కానీ పాలనైంది రావా.
నువ్వు చచ్చిపోయినవారు నాయ్యా అవ్వ దక్కపోతే అవ్వ సీతత్తుని అవ్వ చచ్చిపోతే కానీ మీ కూనల్ల గుడ్లు బాల పాపలు ఏంటి వెళ్ళిపోవాలంటే బాలుడు పిల్లగాడు విన తండ్రి మీద పడి వాని వల్ల పోసిండే తండ్రి నేను చిలకల మరిగాడైన కత్తి కడుపులో గుమ్ముడుకొని విలువిలని కూడా సిమెద్రాజు చచ్చిపోయినాను కానీ సచిన సిమెద్రాజుని కొడుకునైనా గాని పచ్చన పల్లాకులు ఎత్తించుకొని పోయినైనా గాని మరి సిమెద్రాజు కానీ మరి ఒక సిమెద్రాజు చచ్చిపోయిన సిమెద్రాజుకైనా తిరుపతి కట్టినాడు మరి ఉన్న సీతమనే అగ్ని కూడా దొరికించుకొని అగ్గి లోపడే బంధు తొక్క విలేజ్ వెళ్ళిపోయేదే ఓ రామ రాజు అయిన చెల్లెని చేత పట్టుకుని ఆవుల కూల పట్టుకొని బొయ్యిల పట్టుకొని చూసిన వీళ్ళ మంచి లోపడ అగో పిల్లలు వెళుతున్నాడేనా గొల్లలే రామే రామ రాఘవ రాజా రాఘవ రాజా రాజు కొడుకురా రామే రామ రాఘవ రాజా నడిపోడు ప్రతి రాజు ఉన్నాడేనా ఉన్నాడేనా చెడి మందిలా రామ రాఘవ రాజా గొల్ల ఈ గొల్ల నేనాడరా నేడుకునేడా చెడి మందిలా రామ రామ రాఘవ రాజా అప్పుడు గొల్ల ఈ గొల్ల నేడుకున్నాడా నేడుకున్నాడా అడుగుల మీదరా రాజా రాజు రాఘవ రాజా అయ్యా హరిగల్లవాడురా నడిపివాడు పెద్దిరాజు సిల్లల్ల మీదరా రామ రామ రాఘవ రాజా శివయో నడిపోడు వరదగావు ఎయ్యబుట్టే నడిపివాడు వరదగావు ఎయ్యబుట్టే దండివాడు పెదిరాజు రామయ్య రామ దండివాడు పెదిరాజు తెత్తడు లేరా మాలందరూ ఏముంది గంగదేవి లేకుండా ఇప్పుడు 5 నిమిషాలు వస్తా నేను మందుకా పోయ్యా సరే సరే ఏది ఇక తాటికాయ పోతాను ఏంది బాపు రాజు పెద్దిరాజు బయలుదేరుకోడిదే 3 కిలో అన్నదమ్ములతోటి పెద్దిరాజు పాలు పంచుకున్నాడు అయినా గాని మరి అన్నదమ్ములతోటి ఆవుల పాలు పంచుకొని గోల పాలు పంచుకొని మరి కాలేట కళ్యాణమైనాడు రా మరి ఇతడి పేట ఇతడి కూడా కళ్యాణం దేడు పేర కంచు కూడా కొడుకు కాడు రాజు అన్నది బిడ్డ కులవారి పాపని అన్నాడైనా తెలుగులో ఆ పాలు ఏమిటైనా గాని గంట వేరుండ పక్షి రక్షానికి పోతే ఆ మొక్కలకి బాణం నాటింది హరిపాదానికి బాణం నాటి మొక్కలకి మన వెళ్ళింది ఆదిరా మర్చిపోయిన పెద్దరాజుకైనా కానీ తిరుపతి కట్టింది మరి ఉన్న పెద్దమ్మకైనా కానీ ఎక్కడికున్నా తోడించుకున్నదిరా కళ్యాణంలో కూడా కథమైపోయినారేనా కులవారి పాప మనేనే కానీ కడవరాజైనా తిరిగి ఇళ్ళలో పెరుగుతూ ఉన్నారేనా కళ్ళ మక్క చూసిన పేజీ మక్క చూలేడు ఓ పిల్లగా
వీళ్ళిద్దరు తంటాలు పట్టుకొని వస్తారు. మరి వీళ్ళిద్దరు మరి మామలాళ్ళు అవుతారా లేదా బాబామ్మలు అవుతారా? వీళ్ళు కూరకుండా కాడ వీళ్ళిద్దరే, బోకుండా కాడ వీళ్ళిద్దరే, కళ్ళులో ఇట్లా వీళ్ళిద్దరే, ఈ గల్లీలో పోయినా వీళ్ళిద్దరే, అక్కడికి పోయినా వీళ్ళిద్దరే, ఈ పెట్రోల్ బంక్ కాడ ఇద్దరే, లేకపోతే కోటర్ కాడ సిరసానాథరు వీళ్ళిద్దరే. లేకపోతే అక్కడ కయమైందంటే ఏం చెప్తారు కదా, ఆడిపోతారు మెల్లంగా కూర్చొని కోటర్ కాళ్ళు తాగుతారు వీళ్ళిద్దరే. తీగలలో కూడా తాటికాయ కాడ వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరు బాబా మనదులా లేకపోతే మామనాళ్ళులా లేకపోతే మన ఇద్దరుగా తాత మన వాళ్ళ. అరే చెట్ కాదు 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 మనిషి అలా ఉంటే వీళ్ళిద్దరు ఏమైతారు అనుకుంటాను. గట్టి అనుకుంటానా? కుల రాజు నేను కానీ పెద్దవాడు సిమేది రాజు, మరి నడిపివాడు ఆయన పెద్దిరాజు ఉన్నాడు. మూడవాడు విల్లలోకి రాజు, నాలుగవాడు నెలలోకి రాజు అని అన్నదమ్ముల తోటి నా కళ్ళలే పాలు పంచుకున్నాడే. అన్నదమ్ములతోటి ఆవుల పాలు పంచుకొని మరి మరి అన్నదమ్ములతోటి ఇలా నచ్చి కూర ఎలవైనారైనా కానీ ఇలా నచ్చిన కుల నల్ల నచ్చి కులాలు ఇద్దరు ఎలవైనా పెద్ద మనిషి ఇద్దరు మరి ఇల్లైనా కానీ ఇలా వచ్చిన ఆవుల మంద పట్టుకొని ఇలా నచ్చిని నెల నచ్చిని భార్య భర్తలు పట్టుకొని ఆవుల కొట్టుకొని పోతారు. ఆవుల కొట్టుకొని ఎడు పోతారు, ఇలా నచ్చి కూరలు ఎలా పోతారు. అరే ఆగుల కొట్టుకొని కొల్లాలేనా, ఆగుల కొట్టుకొని ఆగుల కొట్టుకొని కొల్లాలేనా, ఆగుల కొట్టుకొని టెమ్మటే మనరా ఆగుల మంద, టెమ్మటే మనరా టెమ్మరనో ఆగుల మంద, టెమ్మటే మనరా ఆగుల లేపిరి కొల్లాలేనా, ఆగుల లేపిరి లేపుకొని కొల్లాలేనా, ఆగుల లేపుకొని అమ్మయ్యో తమ్ముడో ఆగులెల్లి పోతయ్యే రాజా రాజు, ఆగులెల్లి పోతయ్యే రామే రామయ్య, ఆగులెంట చూడము కొల్లాలేను, ఆగులెంట చూడము ఆగులెంట చూడము రాజా రాజు, ఆగులెల్ల చూడము. ఆవుల కొట్టుకొని మళ్ళా పురోత్సవం అనగా తిరిగి పోతా అంటే ఈలకొచ్చిన ఆవుల మంద పర్వతంతో బల్లి అయినా బల్లి మింగుతున్నదేనా. ఓ తమ్ముడాయనోక ఓ అన్ననల్లొక మా రాజ్య, ఆవులేడ వెనుక అని పోయిలున్న పోయిలు సుగ కదా ఈ పేరేనయ్యా. రాజులైన కానీ పడతామంతా బలి రాజినారు రా. ఊరికి వచ్చాను కానీ గొల్లలు వేసి గొప్పరాలు వేసి ఎలవ నచ్చుకురు లోపడైన కానీ వాళ్ళు ప్రపంచం చెప్తాడు పోయిన మాత్రం ఎవరు కొట్టుకొని పోతున్నాయి. ఎక్కడి నుంచి కానీ గొల్లలు వచ్చి గొల్లలు యాభై మంది మన చేలు వెళ్తాడు చిలకలు వెళ్తాడు ఎగబుగ రాజులు కళ్ళ చూసినారే. మన ఏడుగురు రాజులు కళ్ళ చూసిరు, ఎగబుగ రాజులు కళ్ళ చూసిరు. తమ్ముడా ఎక్కడి చిన్న గులరాజు వచ్చాడు, మన చేలు మెత్త ఉన్నాయి, చిలకలు మెత్త ఉన్నాయి, మన పంటలు మెత్త ఉన్నాయి, గొల్లవారి ఆగలు దక్కద్దురా. రాజులు బల్లిని దాదుకున్నారు. ఆ బల్లి పాడుగా పెట్టెల్ల వండుకొని ఉన్న బల్లి ఎంత ఉంటుంది అంటే చిన్నగా మెల్లగా గుమ్మి తోటి ఉంది బల్లి, 7 తాడు చెట్ల పవన పొడుగున్నది. బల్లిని చదువుకున్నారు రాజులు. అరే మరి శివుడి పట్నం అయినా గాని మరి ఎలలోక మరి చూసినవా ఇలా నచ్చి కురవల లోపల మేపుతున్నారేనా. వాళ్ళు మేపంగా కళ్ళ చూసిరే రాజులు. అలా 7 రాజులు కళ్ళ చూసి ఈ బల్లి నిడిచి పెడితే గొలవారి ఆవులన్నీ మింగుతుంది. ఆ గొల్లోలు ఇద్దరు మన గుళ్ళు ఏమవుతాయంటే చిన్న బిడ్డ సిరి మల్లన్న గుళ్ళు కట్టుకున్నాం, ఈ గుళ్ళకి మాత్రం పాలు వేట వస్తురాలు కాదు బిడ్డ. అంతకాని ఇంతకాని చూసినవా ఇద్దరు పోరగాన్లే, ఓడు ఎలనోక నలనోక ఇద్దరు కూసున్నా ఇద్దరే కూర్చుంటారు, నిలబడ్డా ఇద్దరు నిలబడతారు. యముని మాట వాడు నిత్తలేడు. అబ్బా ఇలా అంజే ఉడుకులు ఇలా నిడగొట్టారు, లేకపోతే లాస్ట్ పోతే ఎంక నడుచుని కొట్టిరు, లాస్ట్ కదా బాగా కొట్టిరు,
మలవత కొండ వేయండు లాస్ట్ కడ భూతం సంపద నడుము కూడా ఇరిగిపోయింది అయ్యయ్యో వాళ్ళిద్దరు మళ్ళీ వాడు కుమారి వాడు ఇట్ట ఎత్తు రామ రామ వీళ్ళు మరి వీళ్ళు వెళ్తారు వీళ్ళిద్దరు ఆవుల మంద వేనే అనుకో చుట్టితే పని అవుతుంది అని బల్లి నదిలి పెడతారే రాజులు రాజులే, రాజులా. అగో బల్లి కోటకు వచ్చిర్రు రాజులు బల్లి కోటకు ఆ బల్లి చూసిన ఎట్టున్నది మరి అయినా గాని పొద్దుకో 7 ఏనుగలు ఎత్తుర్రంట 7 ఏనుగలు మింగుతాంది మళ్ళా పొద్దుగాలో 7 ఏనుగలు ఎత్తారు అర్థం అంత ఉంది బల్లి 7 ఏనుగలు మింగుతాంది భర్తం అంతా బల్లి అయినా గాని బల్లి కోటలో పొర్రుతాంది ఇట్లా పొర్రు